జాడలేదు. అన్నదాతల్లో గుబులు. వర్షాల కోసం ఎదురు చూపులు. ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు వర్షం పడుతుందా అని ఎదురు చూస్తున్న అన్నదాతలకు ఆందోళన మొదలైంది. వానాకాలం సీజన్ కొనసాగుతున్నా కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతుల్లో గుబులు పెరుగుతుంది. ఇప్పటికే పంటలు సాగు చేసిన రైతులు మరోసారి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. వానాకాలం ప్రారంభంలో మంచి వర్షాలు కురవడంతో రైతులు సాగు పనులను వేగంగా చేపట్టారు. పొలాలను దుక్కు దున్ని విత్తనాలు వేసి పంటల సాగును ప్రారంభించారు. కానీ ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు విరామం రావడంతో పంటల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతుంది. వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు. వర్షాధారంగా వ్యవసాయం చేసే రైతులకు వానాకాలం వర్షాలే ప్రధాన ఆధారం. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో బోర్లు బావులపై ఆధారపడే అవకాశం పరిమితంగా ఉండడంతో వర్షాలు సమయానికి పడకపోతే పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. విత్తనాలు వేసిన తర్వాత మొలకలు వచ్చిన సమయంలో తగినంత తేమ ఉండడం చాలా అవసరం. నేలలో తేమ తగ్గిపోతే మొలకెత్తిన పంటలు ఎదుగుదలలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల ఖర్చులు భరించారు. ఇప్పుడు పంటకు సరైన సమయంలో వర్షం పడకపోతే పెట్టుబడి పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది. పొలాల్లో తేమ తగ్గితే పరిస్థితి ఏంటి? వర్షం పడకపోవడంతో పొలాల్లో నేల తేమ క్రమంగా తగ్గుతుంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు పంటలను కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బోర్లు, బావులు ఉన్న రైతులు కొంతవరకు నీటిని అందించగలుగుతున్నా ప్రతి రైతుకు ఆ అవకాశం ఉండదు. వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులకు మాత్రం ఆకాశమే దిక్కవుతుంది. పంటలపై ప్రభావం. వర్షాలు ఆలస్యమైతే పంటలపై ప్రభావం పంట దశ, నేల రకం, స్థానిక వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మొక్కలు చిన్న దశలో ఉన్నప్పుడు తేమ కొరత ఏర్పడితే ఎదుగుదల మందగించవచ్చు. ఎక్కువ కాలం వర్షాలు లేకపోతే దిగుబడిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే 1-2 రోజులు వర్షం లేకపోవడాన్ని బట్టి పంట పరిస్థితిపై తుది నిర్ణయానికి రావడం సరైంది కాదు. స్థానికంగా ఎంత వర్షపాతం నమోదైంది, నేలలో తేమ ఎంత ఉంది, పంట ఏ దశలో ఉంది అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. రైతులు ఏం చేయాలి? వర్షాలు ఆలస్యం అవుతున్న సమయంలో రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచనలు తీసుకోవడం మంచిది. అవసరానికి మించి ఎరువులు లేదా పురుగుల మందులు ఉపయోగించకుండా పంట పరిస్థితిని బట్టి వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి. నీటి వనరులు ఉన్న రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి. నేలలో తేమను నిలుపుకునే వ్యవసాయ పద్ధతులను పాటించడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా అదే సమయంలో వాతావరణ శాఖ విడుదల చేసే వర్ష సూచనలను రైతులు ఎప్పటికప్పుడు గమనించాలి. వర్షాలపై వాతావరణ శాఖ అంచనాలే కీలకం. వర్షాల పరిస్థితి రోజు రోజుకు మారే అవకాశం ఉండడంతో ఒక ప్రాంతంలో వర్షం పడినా మరో ప్రాంతంలో పొడి వాతావరణం ఉండవచ్చు. అందుకే రైతులు తమ జిల్లాకు, మండలానికి సంబంధించిన వాతావరణ సూచనలను గమనించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా భారీ వర్షాలు, తుఫాన్లు లేదా వర్ష విరామానికి సంబంధించిన హెచ్చరికలు ఉంటే వాటికి అనుగుణంగా వ్యవసాయ పనులను ప్రణాళిక చేసుకోవచ్చు. అన్నదాతల్లో ఎందుకీ గుబులు? రైతుకు వర్షం అంటే కేవలం నీరు కాదు, అది పంటకు ప్రాణం. విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు ప్రతి దశలోనూ సరైన సమయంలో వర్షం అవసరం. ఒక్కసారి వర్షం ఆలస్యమైతే పంటలపై ప్రభావం పడుతుందేమోనన్న భయం రైతుల్లో మొదలవుతుంది. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులకు పంట చేతికి రావడమే ప్రధాన ఆశ. అందుకే ఆకాశం వైపు ఆశగా చూస్తూ చినుకు ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నారు. వానాకాలం సాగు సీజన్లో వర్షాల విరామం రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో వర్షాలు ఎలా ఉంటాయన్నది వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రైతులకు కావాల్సింది ఒక్కటే, సమయానికి వర్షం, పంటలకు తగిన తేమ, చేతికొచ్చే మంచి దిగుబడి. ఆకాశం వైపు ఆశగా చూస్తున్న అన్నదాతల ఎదురు చూపులకు ఎప్పుడు తెరపడుతుందో రాబోయే వర్షాలే సమాధానం చెప్పాలి. చినుకు పడితే
రైతు ముఖంలో చిరునవ్వు, చినుకు ఆలస్యమైతే అన్నదాత గుండెల్లో గుబులు.